జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. జూబ్లీహిల్స్లో 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాకంటి సునీత గోపినాథ్, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే కులాల లెక్కలేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఎవరేటి వైపు అనే చర్చ జోరుగా సాగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,13,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. అలాగే 26,000 క్రైస్తవులు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కులాల వారీగా డేటా చూస్తే మున్నూరు కాపు ఓటర్లు 35,000 మంది, కమ్మ ఓటర్లు 17,500 మంది, యాదవ్ ఓటర్లు 15,000 మంది, గౌడ్ ఓటర్లు 15,000 మంది, ఒంటరి ఓటర్లు 15,000 మంది ఉన్నారు. అలాగే మాదిగ ఓటర్లు 15,000 మంది ఉన్నారు. ముద్రాజ్ ఓటర్లు 13,500 మంది, రెడ్డి ఓటర్లు 13,500 మంది, విశ్వబ్రాహ్మణులు 13,000 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మాల ఓటర్లు 13,500 మంది, ఎస్టీ ఓటర్లు 12,000 మంది, పద్మశాలి ఓటర్లు 12,000 మంది, కుమ్మరి ఓటర్లు 9,600 మంది ఉన్నారు. ఇక బ్రాహ్మణ ఓటర్లు 7,000 మంది, రజకులతో పాటు ఇతర బీసీ ఓటర్లు 20,000 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో సామాజిక వర్గాల వారిగా లెక్కలిస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఒక్కొక్కలాన్ని ప్రసన్నం చేసుకునేందుకు తైలాలతో లోపల ఎరవేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠకు సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరగబోతుంది. అన్ని పార్టీలు ఈ యొక్క ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాయి. దాదాపు 58 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఓటర్లు ఎవరి భవిష్యత్తును నిర్ణయిస్తారనేది కూడా రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు ఎన్నిక ఉంది, 14వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంది. అయితే రేపు ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్లో ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక 14th నాడు కౌంటింగ్ ఉంది కాబట్టి ఇక పూర్తిగా ఎవరు ఈ యొక్క జూబ్లీహిల్స్లో గెలవబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రచార పర్వాన్ని ముగించుకున్నారు. నిన్నటితో ప్రచార పర్వం ముగిసింది. ఈరోజు గ్యాప్ ఉంది మధ్యలో. అయితే రేపు ఈ ఎలక్షన్స్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్లో 4 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు ఈ 58 మంది అభ్యర్థుల బౌతెల్యం తేల్చడానికి రేపు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గతంలో చూసుకున్నట్టయితే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో 48% మాత్రమే ఓటింగ్ జరిగింది, పోలయ్యాయి ఓట్లు. అంటే ఎప్పుడైనా జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఓటు వేయడానికి కూడా నిరాకరిస్తారు, ఓటింగ్ వేయడానికి కూడా ముందుకు రారు. అయితే ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 48 పైచీలకు పర్సెంటేజ్ అయింది. అయితే ఈసారి ఎంత పర్సెంటేజ్ అవుతుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి ఓటు వేయడానికి ఓటర్లు ఇంట్రెస్ట్ చూపరా అనేది కూడా ఒకటి ఆసక్తికరమైన అంశం ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ అయితే ఒకటే చెప్తా ఉంది, ఎవరైతే ఓటు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోలే. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుధం, ఓటు అనేది కీలక పాత్ర పోషించబోతుంది. ఓటు అనే ద్వారా మనము ఏ నాయకుడిని ఎన్నుకుంటామో ఆ నాయకుడి మంచి చెడు అనేది అన్నీ చూస్తారు ఓటర్లకు సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి. ఈ యొక్క నేపథ్యంలో ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటు అనేది కీలకం కాబట్టి రేపు ఆ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు ఎంత పర్సెంట్ పోల్ అవుతుంది అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చెప్తా ఉన్నారు 48% గతంలో అయింది. అంటే ఈసారి 50 దాటుతుందా 50 దాటదా అనేది మా దానిపైనే చర్చ జరుగుతుంది. దాదాపు 50% దాటితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంచి పోలింగ్ అయినట్టే, 50 నుంచి 60% పోతే. అదేవిధంగా 50% లోపల పోలింగ్ జరిగితే మాత్రం గతంలో ఏ విధంగా జరిగిందో ఈసారి కూడా ఆ విధంగానే మందకొడిగా పోలింగ్ జరిగింది. అదేవిధంగా పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 4 లక్షల పైచీలకు ఓట్లు ఉంటే సామాజిక వర్గాల వారీగా ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఈ యొక్క సామాజిక వర్గంలో మైనార్టీ సామాజిక వర్గంలో ముస్లిం ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 1,13,000
ఓట్లు ఈ యొక్క ముస్లిం ఓట్లు ఉన్నాయి, మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈ యొక్క ఓటర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. మెజారిటీ ఓట్లు మైనార్టీ సామాజిక వర్గంలో మెజారిటీ ఓట్లు ఎవరికి పడతాయి అనేది కూడా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎంఐఎం అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో మైనార్టీ ఓట్లు మరి బీఆర్ఎస్కు ఎక్కువగా పడతాయా లేకపోతే కాంగ్రెస్కు ఎక్కువగా పర్సెంటేజ్ పడతాయా అనేది కూడా ఇంట్రెస్ట్గా ఉంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ తలరాతను మార్చబోయేది, జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుపు ఓటములను ప్రభావితం చేసేది ఎక్కువగా ఈ మైనార్టీ ఓట్లు అని చెప్పుకోవచ్చు. ముస్లిం ఓట్లు 1,13,000 ఉన్నాయి కాబట్టి ప్రధానంగా రెండు పార్టీలు అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఈ మైనార్టీ ఓట్లపైనే గురిపెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే క్రైస్తవుల ఓట్లు కూడా 26,000 పైచీలుకుగా క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మున్నూరు కాపు ఓట్లు చూసుకుంటే 23,000గా ఉన్నాయి. అంతేకాకుండా మాదిగ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే 21,000, మాల సామాజిక వర్గం నుంచి చూసుకుంటే కూడా దాదాపు 20,000 పైచీలుకు ఉన్నాయి. గౌడ సామాజిక వర్గం నుంచి 19,000. ఇలా ఓట్ల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా సెటిలర్స్ కమ్మ సామాజిక వర్గము, అదేవిధంగా కాపు సామాజిక వర్గము, బలిజ సామాజిక వర్గము ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 40,000 ఓట్లు సెటిలర్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఏ సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గు చూపుతాయి, అసలు గెలుపుకు ఓటమికి ఈ యొక్క ప్రధానంగా సామాజిక సమీకరణాలు, సామాజిక కోణాలు, అంతేకాకుండా ఈ సామాజిక వర్గాల ఓట్లు కూడా ఎటువైపు పోలవుతాయి అనేది కూడా ముఖ్యంగా ఇంట్రెస్ట్గా మారబోతుంది. గౌడ సామాజిక వర్గం ఓట్లున్నాయి, పద్మశాలి ఉన్నాయి, విశ్వబ్రాహ్మణుల ఓట్లున్నాయి. అన్ని కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఓట్లు ప్రధానంగా జూబ్లీహిల్స్లో ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఓట్లు వేయడానికి ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, ఎంతమంది తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ఆసక్తి చూపుతారు అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కుగా తయారైంది. ఎందుకంటే ఎప్పుడైనా పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే జూబ్లీహిల్స్లో చాలా తక్కువగా అవుతుంది పోలింగ్ పర్సెంటేజ్. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఓట్లు వేయడానికే ఇబ్బంది పడతారు. అయితే ఓట్లు పర్సెంటేజ్ ఏవైతే పోల్ అవుతాయో అవన్నీ కూడా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చి వేస్తారు. అదేవిధంగా కొంచెం రిచ్ ఫ్యామిలీస్లో పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది, వాళ్ళు బయటకు వచ్చి వేయడానికి ఇష్టపడరు. ఈ యొక్క జూబ్లీహిల్స్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్లు ఉంటారు, అదేవిధంగా స్లమ్స్ కూడా ఉంటారు. కానీ స్లమ్స్లో నుంచి వచ్చే ఓటర్లే వీళ్ళ నాయకుడి భవిష్యత్తును తేల్చే అవకాశం ఉంది. 58 మంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో 4 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి. మరి 50% ఓట్లు పోలైనా కానీ 2 లక్షల పైచీలకు ఓట్లు వేసిన వాళ్ళు అవుతారు. అయితే రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్లో 6 గంటల లోపు నిలబడ్డ వాళ్ళకి ఓటు హక్కును ఆలస్యమైన వేసుకోవడానికి కూడా సౌలభ్యం ఎన్నికల కమిషన్ కల్పించింది. మొత్తానికైతే ఈ యొక్క సామాజిక సమీకరణాలు, ఈ సామాజిక నేపథ్యాలు, సామాజిక వర్గాల వారికి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు, అదేవిధంగా క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, మాల సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, మాదిగ సామాజిక వర్గం వాళ్ళు అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ ఓట్లు ప్రధానంగా ఎటువైపు ఓట్లు వేస్తారు, ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాజిరెడ్డి, గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూసినట్లయితే ఈ బైపోల్ ఎలక్షన్ని ఓటర్లు లైట్ తీసుకునే అవకాశం ఉందా, లేక ఓటింగ్ పెరిగే అవకాశం ఉందా? అంటే మనం గ్రామీణ ప్రాంతంలో ఓటర్ల మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, అర్బన్ సైడ్ ఉండే వరకు ఓటర్ల మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది ఓట్లు వేసేందుకు మొగ్గు చూపుతారు, ఎందుకంటే అక్కడ వ్యవసాయ వృత్తి మీద ఆధారపడే వాళ్ళు, అదేవిధంగా వివిధ బిజినెస్లు, చిన్న చితక బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఈ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా సమస్యలు ఉంటాయి, ఓటర్లను ప్రభావితం చేస్తారు. ఓటర్లు కూడా అంతే ఇంట్రెస్ట్గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చూస్తారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్లో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఎవరే ఉంటాయో ఆ స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటింగ్ను వినియోగించుకోవాలని చూస్తారు. అదేవిధంగా సినిమా వాళ్ళు, అదేవిధంగా బిజినెస్ మ్యాగ్నెట్లు, ఇతర ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి రారు, ఎందుకంటే వాళ్ళ ఇతర పనుల వల్ల, లేకపోతే ఓటు హక్కు వినియోగించుకుంటే తమకు ఉనగోరిగే లాభం ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అవుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అది ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ అంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కాస్త తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ గత జనరల్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా బైపోల్ ఎలక్షన్స్లో తక్కువ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఎక్కువ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఓటర్లు ఎంతవరకు బయటకు వస్తారనేది కూడా వేచి చూడాలి. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.